Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అన్నవరపు తిరుపతి అవధానిమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు మనకి సుబ్రహ్మణ్య షష్ఠి గురించి మీరు చెప్పారు కదండి, అలానే మీ పీఠంలో ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారా? 18వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి అయింది. ఆ రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా మనం చేస్తున్నాము. అంతేకాకుండా రేపు అమావాస్య రోజు నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి వరకు కొన్ని మహామంత్రోపదేశాలు దీక్షగా, అంటే మహామంత్రోపదేశాలు అంటే విశేషంగా ఏమో కాదు, ఎన్నో కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి మూలమంత్రం అనేటువంటిది ఈ 6 రోజులలో 6 లక్షలు చేయాలి. అంటే అది 6 అక్షరాలు మంత్రం కాబట్టి ఇక్కడి నుంచి 18వ తారీఖు వరకు ఉన్న 6 రోజుల వ్యవధిలో 6 లక్షల సార్లు కనీసం ఆ మంత్రానుష్ఠానం చేయాలి అనేటువంటిది ఒక సంకల్పం. నాతో పాటు ఇంకో 4 అయితే ఉన్నారు. కలిసి రేపు ఉదయం నుంచే కూర్చొని సాధ్యమైనంత వరకు ఆ మంత్రానుష్ఠానమే జపం చేయాలి. చేసి 18వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు, అదే మేము ముందు అనుకున్నది వేరు, అది సమయం సరిపోకపోవడం వలన ఇప్పుడు మామూలుగానే జంట నాగ విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంది, జంట నాగ ప్రతిష్ఠ చేస్తున్నాం ఇప్పుడు. కానీ మేము అనుకున్నది 1 14 తలలు, 2 సహస్రశిర శేష అంటారు, అంటే 1000 తలల నాగాభరణాన్ని కూడా మేము సంకల్పం చేశాం శివరాత్రికి పెట్టాలి అని. అంటే ఇంతవరకు కూడా యావత్ ప్రపంచంలో ఎక్కడా కూడా 1000 తలలు ఉన్నటువంటి సర్పం ఎక్కడా లేదు. మనం వింటూ ఉంటాం శేషుడు, 1000 తలల శేషు మీద భూమి ఉంది అని చెప్పి వింటుంటాం చిన్నప్పటి నుంచి కూడా. అతల విత్తల సుతల రసాతల మహాతల పాతాళాక్ష సప్తలోకాలు ఉంటాయి. ఆ పాతాళ లోకం నందు శేషుడిగా ఉండగా ఆ శేషుడి మీద ఆ భూమి అనేటువంటిది ఉండి తిరుగుతుంటుంది. ఆయనకి 1000 పడగలు ఉంటాయని మనం వింటూ ఉంటాం. అటువంటి 1000 పడగలని ప్రతిష్ఠ చేయాలి, 1000 పడగల నాగు సర్పాన్ని ప్రతిష్ఠ చేయాలి అనేటువంటిది ఒకటి నడుస్తుంది వ్యవహారం అనేటువంటిది, ఈశ్వర కృప. ఇప్పుడైతే ముందు 14 శిరస్సులు అనుకున్నామైతే సమయం అనేటువంటిది సరిపోలేక కారణం చేత జంటనాగ ప్రతిష్ఠ మాత్రం ఆ రోజు జలప్రతిష్ఠ, అది కూడా జలప్రతిష్ఠ చేస్తున్నాము. ఏదైతే సోమసూత్రం అనేటువంటిది ఉన్నదో ఆ సోమసూత్రం పైన నర్మద బాణాలు 1,00,000 తెప్పిస్తున్నాం కాబట్టి వాటితో పాటుగా సుమారుగా 121 నాగప్రతిష్ఠలు కూడా అక్కడ సంకల్పం ఉందమ్మా. రేపు సుబ్రహ్మణ్య షష్ఠికి మొదటి నాగప్రతిష్ఠ స్టార్ట్ చేసి మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి కల్లా, అంటే సంవత్సరం వ్యవధిలో 121 నాగుల్ని ప్రతిష్ఠ చేయాలి. ఈ లోపే వస్తాయి మనకి ఇవన్నీ కూడా. లక్షశివలింగ గారి ప్రతిష్ఠ చేస్తాం, అది వేరే విషయం అనుకోండి. అయితే ఆ రోజునాడు ప్రత్యేకంగా అయితే మనం అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కొన్ని ఆరాధనలు చేసి, ఎందువల్లంటే శ్వేత నాగులు చాలా ఎక్కువగా సంచరిస్తున్నాయి. అది రోజు రోజుకి చాలా మంది చెబుతున్నారు. మామూలుగా మనం నాగుపాము చుట్టమే కష్టం, శ్వేతనాగులు చుట్టం చాలా కష్టం. అటువంటి శ్వేతనాగులు విరివిగా వచ్చి అక్కడ సంచరిస్తున్నాయని చెప్పి కొంతమంది అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో సుగంధ పరిమళమైనటువంటి సువాసనలు వెదజల్లుతున్నాయని చెప్పి కూడా చెబుతున్నారు. అంటే ఎక్కడైతే శ్వేతనాగు అనేటువంటిది ఉత్పన్నంగా తిరుగుతూ ఉంటుందో అక్కడ సుగంధ పరిమళమైనటువంటి సువాసనలు వెదజల్లుతుంది. అంటే దేవతా సర్పం కాబట్టి అది. అందుకని మనం శివాలయానికి వెళ్తే భస్మం మారేడుదల వాసన తప్ప ఇంకోటి రాదు. విష్ణువాలయానికి వెళ్తే ఈ పచ్చకర్పూరం, మగరు, గోరోజు విపరీతమైన సుగంధ పరిమళ ద్రవ్యాలు, ఆ సుగంధ పరిమళ ద్రవ్యాల వలన మనం లోపలికి వెళ్తుంటే ఆ కళ్ళలో ఒక ఘాటుకొచ్చి కళ్ళు అలా మనకు నిమేల నేత్రాలతో మూసుకుంటాయి. ఆ మూసుకోవడం వల్ల కొన్ని మంత్రాలు వింటూ ఉంటాం. ఈ శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భస్మ విలేపనం, ఆ భస్మ వచ్చేటువంటి సువాసనకి అలా మైమరిచిపోతుంటాం. మూల కారణాలు ఇవే. ఈ అంటే దేవతా సర్పం ఉన్నటువంటి చోట ఆ చక్కటి సువాసనలు వస్తుంటాయి. ఆ సువాసనలు మితిమీర అక్కడ వస్తూనే ఉన్నాయి. చాలా ఎక్కువగా శ్వేతనాగులు తిరుగుతున్నాయి అనేటువంటిది చాలామంది నోట వింటున్నాము. కొంతమంది ఈశ్వర దర్శనం కన్నా ఆ శ్వేతనాగు కనిపిస్తుందేమని చెప్పి వస్తున్న వాళ్ళు ఎక్కువయ్యారు అక్కడికి. కాబట్టి ప్రజెంట్ జంటనాగు అనేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ఠ మాత్రం ఆ రోజునాడు జరుగుతుంది. అయితే రేపటి నుంచి జపం కూడా మనకు జాతకరీత్యా గోచారం కావచ్చు, గ్రహచారం కావచ్చు, ఏదైనా సరే
దాని రీత్యా కుటుంబంలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్యోగంలో వృద్ధి లేకపోవడం, ఎంత కష్టపడ్డప్పటికీ కూడా పైకి ఎదగలేకపోవటము, వివాహం విషయంలో అన్నీ బాగానే ఉంటాయంటాం, వివాహం కాదు. ఎందుకు కాదో తెలియట్లేదు. 30 సంవత్సరాలు వస్తే 35 వస్తుంది, ఇటు చూస్తామా కుజదోషం కనిపించట్లా, అటు చూస్తామా నాగదోషం అనిపించట్లా, కానీ ఎందుకు వివాహం కావట్లా? ఇటువంటి కొన్ని యుక్త దోషాలు అనేటువంటిది పితృస్వభావం, సర్పస్వభావం వలన ఆపాదిస్తూ ఉంటాయి. అటువంటి వాటి ద్వారానే వంశం కూడా అభివృద్ధి అనేటువంటిది లేకుండా పాపం 2, 3, 4, 5, 6 కూడా పాపం గర్భస్రావాలై పాపం ఆ ఒక్క స్త్రీ మరణ వేదన అనుభవిస్తుంటుంది. ఆ కడుపులో పిండం పడింది అనగానే చాలా ఆనందంతో ఉండేటువంటి ఆవిడ గర్భ విచ్ఛిన్నమైతే ప్రాణం పోయినంతగా బాధపడుతూ ఉంటుంది. అటువంటి స్త్రీలు పాపం ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారందరూ కూడా చక్కటి సంతానవంతులు కావాలి. అందరూ అన్ని కాలాలలో కూడా పూజలు పునస్కారాలు చేసుకోగలరంటే చేసుకోలేకపోవచ్చు. ఆర్థికంగా అందరూ ఒకే రకంగా ఉంటారని తెలీదు, చెప్పలేం. ఎవరికి ఉండే సమస్య వాళ్ళకు ఉంటూ ఉంటుంది. అందరూ ఈ సంతానానికి సంబంధించి ఎవరైతే కనుక వివాహమైన 3-4 ఏళ్ళైంది అంటే, ఒకవేళ ఏదైనా కారణం చేత నేను ఒక 3 సంవత్సరాల సంతానాన్ని ఆపేయాలనుకుంటున్నాము, మేము ప్లాన్ చేసుకుంటామనే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. స్వతసిద్ధంగా మనకు సంతానం కావాలి అనుకుంటుంటే ప్రళాంగ్ అయిపోతూ ఆవేదన అనుభవిస్తూ, ఒకవేళ ఏదైనా కారణం చేత అది ప్రెగ్నెన్సీ వచ్చిందన్న పరిస్థితుల్లో గర్భస్రావం ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఉండేటువంటి యుక్త దోషాలన్నీ కూడా నిర్వీర్యమైపోయి వాళ్ళందరూ కూడా చక్కటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కటి సుఖప్రసవంతో ఉండాలి. షణ్ముఖ 6 ముఖాలతో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల స్కంద అంటుంటామైంది. మళ్ళీ ఆ స్కాంద పురాణం గురించి చదివిన విషయాలు తెలిసిపోతాయి. చక్కటి సంతానం ఇచ్చి మాతృమూర్తి అనేటువంటి దానికి ఆవిడ ఆ ఒక్క సంతానాన్ని కనులారా చూసుకొని సంతోషపడాలి. అలాగే ప్రయత్నం చేస్తూ ఉద్యోగరీత్యా ఎన్నో అగచాట్లు పడుతూ ఉంటున్నారు. వాళ్ళు వీళ్ళు అని కదమ్మా, సర్వేషాం భక్త జనానాం అనేటువంటి పరిస్థితులు అక్కడ కేవలం కూడా స్వామివారి యొక్క గోత్రనామంతో మాత్రమే అక్కడ నిర్వర్తిస్తుంది. మినహాయిస్తే 10 మంది వచ్చారు, 10 మంది గోత్రనామాలు అక్కడ చెప్పడం కుదరదు. ఎందువలన దీనికి అన్నిటికీ ప్రతీత ఈశ్వరుడే కదా. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తు మొత్తానికి తల్లి తండ్రి అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు అనుగ్రహం ద్వారా అందరికీ కూడా సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో చక్కటి జీవితం అనేటువంటిది ప్రతి ఒక్క మానవుడికి అందాలి. ఎవరు ముందుకు వచ్చినా ఎవరు రాకపోయినా మాకు సంబంధం లేదు. అది దృష్టిలో ఉంచుకొని మేము నిర్వర్తిస్తున్నామమ్మా. ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి నిర్వర్తించి మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చి శివరాత్రి వరకు ఒక విధానాన్ని పూర్తి చేస్తాము. 2 మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చేటప్పటికి 121 సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ఠ చేయడమే కాకుండా 1000 తలల సర్పాన్ని కూడా అక్కడ మనం ప్రతిష్ఠ చేస్తున్నామమ్మా. అది ఇప్పుడు రేపు సంకల్పం మనది ఆలయంలో. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదండి, సుబ్రహ్మణ్య షష్ఠి గురించి గురుగారు వివరించారు. అదేవిధంగా గురుగారు పీఠంలో ఎలాంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు గురుగారు మాటలు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.